నమస్కారం, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ఈరోజు మనతో ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ గంగరాజు గారు ఉన్నారు. సో ఆస్ట్రో సైకాలజీ గురించి లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడడం చాలా చక్కగా వివరించారు. అలాగే ఇప్పుడు అసలు అంటే జాతకం చూసేటప్పుడు రాశిని బట్టి చూస్తారా, లేకపోతే లగ్నాన్ని బట్టి చూస్తారా ఏంటి, అలాగే ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి సైకాలజీ కూడా దీనిలో ఇంక్లూడ్ అవుతుందా, ఇవన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి డౌట్ ఉంటుందండి, ఆస్ట్రో సైకాలజిస్ట్ అనే దానికి ఎలా ఉంటుంది, ఎలా రిలేట్ అవుతుంది ఆస్ట్రాలజీ సైకాలజీ అనేది చెప్పారు గతంలో, గత ఎపిసోడ్లో. అలాగే ఇంకొంచెం డీప్గా దాని గురించి తెలియజేయండి. అలాగే మనకి జాతకంలో ఏది ఇంపార్టెంట్గా చూసుకుంటారు? కొంతమంది లగ్నం అంటారు, కొంతమంది రాశి అంటారు, కాదండి కొంతమంది ఈ గ్రహస్థితులు మొత్తం 12 ఇంటూ ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ గ్రహం ఎక్కడ, ఇవన్నీ మనకి చూస్తూనే ఉంటాం. మీ ప్రకారంగా ఏది కరెక్ట్? ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే ఆస్ట్రాలజీ అనేది వేదిక్ సైన్స్, సైకాలజీ అనేది మోడర్న్ సైన్స్. ఈ రెండింటికి మధ్య లింక్ అనేది ఇంకా ఈ ఎపిసోడ్లో ఇంకా కొంచెం క్లియర్గా డీప్గా కూడా నేను చెప్తాను. అయితే ఏంటంటే ఆస్ట్రాలజీని ఇప్పుడు పవన్ గారు అడిగినట్లు ఆస్ట్రాలజీని ఏ విధంగా చెప్తారు అంటే లగ్నాల ప్రకారంగా మనం తీసుకుంటామండి. లగ్నాలు 12 లగ్నాలు, ఆ లగ్నాల ప్రకారంగానే మనం చెప్తాం. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేష లగ్నం ఉందండి. మేష లగ్నం అంటే అగ్రెసివ్ పీపుల్, విల్ పవర్ అనేది జాస్తి ఉంటుంది. కుజుడు లగ్నాధిపతి, మేష లగ్నానికి అధిపతి లగ్నాధిపతి వచ్చి కుజుడు. అట్లాగే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు. వృషభ లగ్నం వాళ్ళు కమిట్మెంటెడ్ పీపుల్, తర్వాత వాళ్ళు ఒక స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, వాళ్ళు చాలా హార్డ్ వర్క్తోనే ఏదైనా చేయగలుగుతారు. అట్లాగే మిథున లగ్నం పీపుల్ వాళ్ళు ఏంటంటే ఏదైనా కమ్యూనికేషన్ని ఈజీగా చేసుకొని వెళ్తారు. అట్లాగే కర్కాటక లగ్నం వెరీ ఎమోషనల్ పీపుల్, వెరీ ఎమోషనల్ అండ్ మదర్ నేచర్ పీపుల్. అట్లానే సింహలగ్నం కరేజియస్ అండ్ పితృకారకుడు సూర్యుడు. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే నీతి నిజాయితీకి, హానెస్టీకి, ఇంటిగ్రిటీకి ఎక్కువ విలువిస్తారు. అట్లానే కన్యా లగ్నం అనేది ఈ బిజినెస్ మైండెడ్, తర్వాత వచ్చేసి వాళ్ళ సాఫ్ట్ మెంటాలిటీ అనేది ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్గా కూడా వాళ్ళు కూడా బాగా చేయగలుగుతారు. తర్వాత వచ్చేసి తులాలగ్నం అంటే బ్యాలెన్స్డ్ మైండ్ పీపుల్, ఏది ఉన్నా సరే ఒక న్యాయానికి, ఒక ధర్మానికి, ఆ విధంగా దాంతోపాటుగా వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. అట్లాగే వృశ్చిక లగ్నం అనేది ఏంటంటే డీప్ రీసెర్చ్, ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు, లోపలిగా డీప్గా వెళ్తారు. ఏదున్నా సరే వాళ్ళు కొద్దిగా స్టబన్ పీపుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వృశ్చిక లగ్నం కానివ్వండి, తర్వాత వృషభ లగ్నం కూడా కొద్దిగా స్టబన్ పీపుల్ వాళ్ళు. ఈ ధనుర్లగ్నం అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ స్టూడెంట్స్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ ఏంటంటే ఓపెన్ మైండ్. ఎప్పుడు వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటానికి, అంటే ఒక స్టూడెంట్, నిత్య విద్యార్థి అనే దానికి వాళ్ళు సూటబుల్ అవుతారు ధనుర్లగ్నం. అట్లానే మకర లగ్నం అంటే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, ప్లస్ శని అధిపతి మకర లగ్నానికి. ఆ శని అధిపతి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదున్నా సరే కష్టపడి సాధించుకుంటారు. కుంభలగ్నం పీపుల్ ఏంటంటే వాళ్ళు కూడా చాలా ఏదున్నా సరే వాళ్ళు కరెక్ట్గా ఒక శ్రమతోనే వాళ్ళు కూడా ఏదైనా సాధించుకుంటారు. ప్లస్ అదే టైంలో వాళ్ళు ఏంటంటే నిండుగా ఉంటారు, ఒక నిండు కుండలాగా. ఎందుకంటే వాళ్ళు ఏదున్నా సరే వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఇబ్బందుల్ని బయటకు తీసుకురారు. అట్లానే మీనరాశి అంటే వాళ్ళంతా చాలా హోలీ మైండెడ్ పీపుల్, ప్లస్ హెల్పింగ్ నేచర్, ఒక సాఫ్ట్ మెంటాలిటీ. మీనలగ్నానికి అధిపతి గురువు కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ స్పిరిచువల్ మెంటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే పవన్ గారు ఇక్కడ మీరు అడిగినట్లు ఇక్కడ ఈ లగ్నాల యొక్క క్యారెక్టరిస్టిక్స్కి మనకి సైకాలజీకి సంబంధం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ 12 లగ్నాలలో ఏ గ్రహాలు, ఈ 9 గ్రహాలు, ఇప్పుడు చూడండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కిందటి ఎపిసోడ్లో మనకి శని ఉన్నాడు, రూల్స్, డిసిప్లిన్. అదే శని శుభుడిగా ఉంటే, ఒక గృహంలో శుభుడుగా ఉన్నాడు అనుకోండి, అక్కడ సాధించగలుగుతాడు. శుభుడుగా తక్కువ డిగ్రీల్లో ఉంటే, బలంగా ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఈజీగా సాధించి పెడతాడు. ఆ ఈజీ శ్రమతోనే సక్సెస్ అవుతాం మనం. కానీ అదే పాపిగా తక్కువ డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, ఏది కూడా అంత తొందరగా మనకి ఇవ్వడు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకే అటెంప్ట్లో కొందరు వచ్చేది ఉంటుంది, ఎగ్జామ్ పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సివిల్స్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా పెద్ద ఎగ్జామ్స్, నీట్ కానివ్వండి, ఏదైనా సరే. కొంతమంది 4-5 సార్లు అయినా సరే రాదు. అక్కడ ఏంటంటే గ్రహాలు ఆ హౌస్లలో ఉన్న భావాల్లో ఉన్నటువంటి ఆ డిగ్రీలను బట్టి, ఇంటెన్సిటీని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత వాళ్ళు రీచ్ అయ్యేది, వాళ్ళు అవుతారా, సక్సెస్ అవుతారా, వాళ్ళు సాధిస్తారా, సాధేరా అనేది కూడా. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారండి, విదేశీ నాకు యోగం ఉందా? విదేశీ యోగానికి కారకులు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, తర్వాత కుజుడు ఒక్కోసారి, తర్వాత కర్కాటకం, సింహం, ఆ 2 భావాలు. ఈ పర్ఫెక్ట్గా ఉండాలి. దాంట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎంత వీక్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి వీళ్ళకి విదేశీ యోగం ఉందా లేదా. ఇప్పుడు కొంతమంది విదేశాలు వెళ్తారండి. ఇప్పుడు ప్రభుత్వం డబ్బుతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, తన సొంత డబ్బుతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది అక్కడికి పోయి అక్కడ జాబ్ తెచ్చుకొని అక్కడ స్థిరపడే వాళ్ళు ఉంటారు.
ఇక్కడ ముగ్గురులో డిఫరెన్స్ ఉంది. అవును. అక్కడికి పొయ్యి ఇప్పుడు సొంత డబ్బుతో పొయ్యి వచ్చేవాళ్ళు అయితే చంద్రుడు బలంగా ఉంటే చాలు, విదేశీయానం జరుగుతుంది. అది సొంత డబ్బుతోనో ప్రభుత్వం డబ్బుతోనో వెళ్తారు వస్తారు. కానీ అక్కడ సూర్యుడు కూడా బలంగా ఉన్నాడు అనుకోండి, అక్కడికి పోయి మనం సంపాదిస్తాం. ఒక జాబ్ చేసో ఒక వ్యాపారం చేసో సంపాదించి అక్కడ సెటిల్ అవుతాం. అదే టైంలో విదేశాల్లో స్థిరపడతామా లేదా ఇండియా వచ్చేస్తామా అనే దాని కూడా ఉందండి. 5th హౌస్ వెరీ ఇంపార్టెంట్. అది 5th హౌస్ అనేది గ్రామానికి సంబంధించింది. మనం 5th హౌస్లో ఏదైనా శుభ పాపగ్రహం ఉన్నప్పటికీ, శుభగ్రహం ఉన్నన్ని రోజులు మనం అక్కడ ఉండి పాపగ్రహ దశ వచ్చేసరి అదే శుభగ్రహ దశ ఉన్నంత వరకు మనం హ్యాపీగా మనం వచ్చిపోతుంటాం. అదే శుభగ్రహ దశ పోయిందనుకోండి ఇంకా ఫారిన్లోనే సెటిల్ పాపగ్రహ దశ ఉంటే. అనేది పాపగ్రహం 5th హౌస్లో ఏదైనా ఉందనుకోండి ఇక మన సొంత ఊరు అనేది రానివ్వడం, అక్కడే సెటిల్ అయిపోతారు. అంత ఈజీగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యంలో కొంతమంది రాసులను బట్టి చెప్తారు, కానీ నా వరకు నేను నమ్మేది మాత్రం లగ్నాన్ని బట్టి మనం కరెక్ట్గా ఏదైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓ వెరీ గుడ్ అండి. అంటే అన్నిటికన్నా ముఖ్యం లగ్నం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసారు కదా, లగ్నం అనేది చాలా బలమైంది. అలాగే మీకు విదేశీయానం కావాలన్నా, లేకపోతే ఇక్కడ మీరు సొంత వ్యాపారంలో లేకపోతే వృత్తిలో రాణించాలి అన్నా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అంటే మీ సైకాలజీని బట్టి కూడా మీ ఆస్ట్రాలజీ, మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీ లగ్నాన్ని కూడా చూసి చెప్తాను అని అంటున్నారు గంగరాజు గారు. సార్ ఒక చిన్న డౌట్ అండి, అదేంటంటే ఇప్పుడు చాలామంది మనకి ఆస్ట్రాలజీకి సైకాలజీకి ఎలా ముడిపెడతారు అని అడుగుతారు. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మనసు కారకుడు ఎవరండి? చంద్రుడు. మనకారకుడు చంద్రుడు. చంద్రుడు శుభుడుగా ఉండి ఒక స్ట్రాంగ్ హౌస్లో ఉంటే అతని మనస్థితి ఎలా ఉంటుంది, అదే చంద్రుడు పాపిగా ఒక రాంగ్ హౌస్లో ఉంటే అతని మనస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఈజీగా చెప్పేయచ్చండి. తర్వాత చంద్రుడు ఇంకేదైనా పాపగ్రహాలతో, ఇప్పుడు సపోజ్ చంద్రుడు వచ్చేసి శనితో కలిసి ఉన్నాడు అనుకోండి, అతను హింస పెట్టేస్తాడు, చెదలు తిన్నట్టే తినేస్తాడు మైండ్ని. చెయ్యాలా వద్దా, పోదామా వద్దా, భయం, లేనిపోని భయాలు, ఇవన్నీ చికాకులు ఇవన్నీ ఉంటాయి. అది మీరు ఎలా కనిపెడతారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎలా కనిపెడతానంటే అక్కడ గ్రహస్థితి ఎలా ఉంది, చంద్రుడు ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడు, చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అదే శుభుడుగా ఉన్నాడా పాపిగా ఉన్నాడా, ఇదే చంద్రుడిని ఆధారంగా చేసుకొని సంతానం గురించి కూడా చెప్పచ్చండి. కాకపోతే మెయిన్గా సైకాలజీ ఉన్న దాన్ని బట్టి చెప్పాలి అంటే ఇప్పుడు బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్కి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత బుధుడు వ్యాపారానికి, తర్వాత బుధుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్ కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు మనం అది బిహేవియర్లో అది ఇంపాక్ట్ అనేది ఎలా చూపిస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ మన రాశి చక్రంలో ఏదైనా గ్రహాన్ని ఒక బ్యాడ్ గ్రహం యొక్క ఇంటెన్షన్ని మనం తీవ్రతను తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మనకి బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ఖచ్చితంగా బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ఇంకా ఎలాగో మన సైకాలజీలో ఏంటంటే మన ప్యాటర్న్స్ అనేది సైకాలజీలో రకరకాల ప్యాటర్న్స్, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలన్నా, ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయాలన్నా, తర్వాత ఎక్కువగా మనకి నెగిటివిటీ మీద మనకి ఉండకుండా దాని నుంచి బయటపడాలన్నా, నెగిటివిటీ మీద మన మైండ్ ఫోకస్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఈ రోజులలో మైండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ద పర్సన్ ఎవరైతే ప్రపంచాన్ని జయిస్తాడు అంటే మనస్సుని ఎవరు కంట్రోల్లో ఉంచుకోగలుగుతారో వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ మనస్సు అనేది చంద్రుడు మన జాతక చక్రంలో ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి మనసు ఒక స్థితి అనేది ఉంటుంది. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే యూజింగ్ ఆస్ట్రాలజీ అండ్ సైకాలజీ రెండు రకాలుగా మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనకి ఇక్కడ మన లైఫ్లో ఒక ట్రెమెండస్ చేంజ్, ఒక మంచి చేంజ్ అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మైండ్ అనేది మంకీతో పోలుస్తారండి. మైండ్ ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. మన జీవితంలో ఒక చిన్న చేంజ్, ఒక రిలీఫ్ అనేది మనకు దొరికిందని మనం భావిస్తే మన మైండ్ ఆటోమేటిక్గా 4 స్టెప్పులు అయితే చూపిస్తుంది. ఎందుకంటే అన్కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ నేను చెప్పేది ఏంటంటే ఏది కూడా తప్పుడు ఆలోచన మనం ఎక్కువగా దాన్ని డీప్గా వెళ్ళకూడదు. డీప్గా వెళ్తే దాన్ని ఏంటంటే మనం తట్టుకోవడం కష్టం. ఇప్పుడు సపోజ్ ఒక పెన్నే ఉందనుకోండి, ఎంతసేపు పట్టుకోగలుగుతారు పెన్ ఇట్లా పెట్టి? ఒక 1/2 అవర్ 1 అవర్, ఇక దాటి తర్వాత పట్టుకోలేరు, బరువు అయిపోద్ది. ఎందుకంటే ఒక సమస్యని ఊహించుకుంటూ ఉంటే అది మీ కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మిమ్మల్ని అది జీవితంలో మీరు సంతోషంగా సరదాగా ఉన్నప్పుడు కూడా ఆ లేనిపోని ఇబ్బంది ఆలోచనలు మనకు వచ్చి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎవ్రీ ప్లానెట్కి ప్రతి ఒక్క గ్రహానికి మన బిహేవియర్కి ఎట్లయితే బార్న్ టాలెంట్, ఇన్బార్న్ క్వాలిటీస్, బిహేవియర్ అంటున్నామో ఖచ్చితంగా ఈ గ్రహాలకి మన బిహేవియర్కి ఉంది. తర్వాత ఈ గ్రహాలలో మనం క్యూర్ చేయగలిగితే, ఇక గ్రహాల యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ని క్యూర్ చేయగలిగితే మన బిహేవియర్లో కూడా అవుట్ సైడ్ బిహేవియరు దాంట్లో చేంజ్ వస్తుంది. దాంతోపాటుగా మనం కొన్ని ప్యాటర్న్స్, సైకాలజీ ప్యాటర్న్స్ ద్వారా కూడా చేస్తాం.
అంతెందుకండి, మొన్న నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక నీగ్రో అతను కలిశాడు. ఒక నీగ్రో అతను కలిసి అతని గురించి చెప్పినప్పుడు అక్కడ నీగ్రోస్ ఎట్లా ఉంటారంటే చాలా ఎమోషనల్ పీపుల్ వాళ్ళు. చాలా ఎమోషనల్, చాలా మనలాగానే, మన ఇండియన్స్ లాగానే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదైనా తట్టుకోలేరు. అక్కడ మామూలుగా వైట్ పీపుల్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు చాలా సెల్ఫిష్ ఉంటారు. కానీ నీగ్రో కానివ్వండి, కొంతమంది ముస్లిమ్స్ కానివ్వండి, ఇంకా రకరకాల రిలీజియన్స్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమందిలో ఈ నీగ్రో దాంట్లో ఏంటంటే ఎమోషనల్ పీపుల్ అన్నప్పుడు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, అక్కడ మనం ఏదైనా ఎమోషనల్గా వాళ్ళ ఇబ్బంది ఫ్యామిలీ ఇష్యూస్లో ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని కొద్దిగా మనం గ్రహశాంతి చేయగలిగితే, తర్వాత పరిహారాలు ఉన్నాయి, ఎట్లా పరిహారాలు కూడా మనం కొన్ని రిలీఫ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ సైకాలజీ పరంగా కూడా మనం గైడెన్స్ ఇచ్చి ఈ సైకాలజీ ప్యాటర్న్స్ ఇటు ఆస్ట్రాలజీగా గ్రహశాంతి మనం రెండు ఇవ్వగలిగినప్పుడు ఇంకా అద్భుతం కదండి. చాలా అద్భుతం అండి. నేను అదే అనుకుంటున్నాను ఇందాక నుండి మీరు చెప్తుంటే. ఒక ఆస్ట్రాలజర్ సైకాలజిస్ట్ అవడం కష్టం. మీరు ఆల్రెడీ ఎంఏ సైకాలజీ చేశారు. సో ఒక సైకాలజిస్టు ఆస్ట్రాలజిస్ట్ అవ్వడం అనేది ఒక వండరు. అలాగే ఏంటంటే మీ దగ్గరికి వచ్చే ప్రతి క్లయింట్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విధానము, అంటే వాళ్ళ మనస్థితి ఎలా ఉంది, వాళ్ళు అప్ టు ద మార్క్ ఉన్నారా లేదా అనే అంచనా వేయడంతో పాటుగా వాళ్ళ గ్రహస్థితులు కూడా మీరు కరెక్ట్గా మీరు అంచనాలు బేరీజులు వేసుకొని వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ సైకాలజీ పరంగా వాళ్ళ గ్రహస్థితి పరంగా వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక మంచి జాబ్ సంపాదించుకోవడమో, కెరియర్లో అత్యుత్తమంగా ఎదగడమో అనేది డెఫినెట్గా ఈ ప్రక్రియ ద్వారా సాధ్యపడుతుంది అనుకుంటున్నాను నేను. సో చాలా చక్కగా వివరించారు గంగరాజ్ గారు. నమస్కారం అండి. మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ భక్తి.